నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో పోసాని అరెస్టు తర్వాత వైసీపీలో మళ్ళీ అలజడి కనిపిస్తుంది. వైసీపీ నేతలకు సంబంధించినటువంటి అరెస్టులు తిరిగి ప్రారంభమని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత వైసీపీకి సంబంధించి కొంత అలర్ట్ అవుతూ వచ్చారు. కేసులకు సంబంధించి ఎవరూ భయపడేది లేదు. అరెస్ట్ చేస్తే చేసుకోండి, 3 నెలల్లో 6 నెలల్లో జైల్లో ఉంటాం, ఆ తర్వాత బయటకు వచ్చి మేము ఎలాంటి పరిణామాలు చేయాలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు అంటే కూడా గట్టిగా మాట్లాడుతూ వచ్చింది. అయితే నిన్న అర్ధరాత్రి పోసాని కృష్ణమురళికి సంబంధించిన అరెస్ట్తో ఒకసారిగా ఆయన మీద ఎందుకు అరెస్ట్ చేశారనేటువంటి అంశం కూడా కనిపిస్తుంది. పాత కేసులను మళ్ళీ తీసి ఆయన అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తూ వస్తున్నారు. అయితే ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే తెలుపుతూ వచ్చారు. ఆయన భార్యతో ఫోన్లో మాట్లాడి పార్టీ అండగా ఉంటుందంటూ కూడా చెప్తూ వచ్చారు. ఎందుకు ఈ అరెస్టులకు సంబంధించి మళ్ళీ లేవనెత్తి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది? కూటమికి సంబంధించి గతంలో ఏదైతే రెడ్ బుక్ సంబంధించి ఎవరైతే పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి లోకేష్ ప్రకటించడం, దానికి అనుగుణంగా ఇప్పుడు అరెస్టులు జరగడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏపీ తాజా రాజకీయాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. పోసాని అరెస్ట్ ఊహించిందే, కానీ పాపం ఆయన రాజకీయాల నుంచి సైలెంట్ అవుతుందని చెప్పేసి క్షమాపణలు చెప్పేసి బయటికి వెళ్ళారు. కానీ ఇప్పుడేమో కొత్త కేసులు పెట్టి పాత కేసులను బయటికి తవ్వి మళ్ళీ కొత్త కేసులుగా చిత్రీకరించి అరెస్టులు చేస్తున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు మనం రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే మనకి ఒక నియమావళి ఉంటుంది, దాని ప్రకారం ముందుకెళ్తాం. కానీ ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే పెద్ద గీత చిన్న గీత నేను ఎప్పుడు చెప్తూ ఉంటా. ఒక పెద్ద గీత ఏంటంటే జీవీ రెడ్డికి పదవీచ్యుతుడిని చేశారు, యాక్సెప్ట్ ఇలా చేశారు. కానీ కార్యకర్తల్లోనూ వాళ్ళ నాయకులను విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. సో దాన్ని రిస్టోర్ చేయాలంటే ఏం చేయాలి? ఒక సామాజిక చూసారు, మా సామాజిక వర్గం అవుతాను, మన వంశీగారిని అరెస్ట్ చేసాం, ఇప్పుడేమో పోసాని మురళిని అరెస్ట్ చేసామని చెప్పి చూపించుకోవడానికి ఇది ఒక బిల్డప్ కార్యక్రమం కింద దీన్ని అభివర్ణించాలి. ఇప్పుడు ఆయన 3 నెలలు 4 నెలలు బట్టి మాట్లాడకుండా గమ్ముని ఇంట్లో పడి ఉన్నాడు. రెండోది పెద్ద తీసిమార్గానే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో అలా పెద్దిరెడ్డి లేకపోతే పెద్దారెడ్డి ఇలా టైపుల్లో ఏమైనా కత్తిసాములు కర్రసాములు ఊర్లో చెప్పి తిరిగితే పోనీ పెద్ద తీసిమారు కనరాబాబు తీసుకొచ్చి లాపటేసాడు. ఎవరే మా సినిమా తీసినవి 4 పరిమాలు పకోడీ సినిమాలు 4 కథలు ఆటలు పట్టుకుని ఆయనకు ఒక స్టాల్ వర్డ్ చేసి వాళ్ళు అల్లప్పుడు ఏదో అన్నమాట ఇప్పుడు ఏదో అన్నమాట. నాకు కొత్తగా ఈవెన్ రామ్ గోపాల్ వర్మది కూడా ఎప్పుడో 2 ఏళ్ళు 3 ఏళ్ళ క్రితం పెట్టిన ట్వీట్కి ఇప్పుడెప్పుడో మనోభావాలుగా ఏమైనా ఆయనకు నోట్లు 41 నోటీసులు ఆడావిడి అరెస్ట్ ఇదంతా చూసాం. ఇది ఇంకొక డిప్లొమాటిక్ ఇంప్రూవ్డ్ వెర్షన్. ఇది రాత్రి వచ్చి నోటీస్ ఇస్తారంటే వాళ్ళు పొద్దున్న డేట్తో అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి. ఏంది అది అసలు? ఇంటెన్షన్ ఏంటంటే ఒక అరెస్ట్ చేయాలా, ఆడావిడి చేయాలా, దాంతో కార్యక్రమం. ఈ మధ్యలో నలిగిపోతుంది ఏంటంటే పోలీసు వ్యవస్థ. అందుకని ఇంకేం లేదు. పోలీసులు రాత్రి చూసాం కదా, వాళ్ళు కాసేపు ఏమో అనంతపురం అంటారు, మళ్ళీ ఇంకోసారి ఇంకో చోటకి అంటారు. ఆయన ఇప్పుడు ఏ స్టేషన్లో ఉంటారో ఆయనకే తెలియదు. రాగరికి అన్నమయ్య జిల్లాకి అయితే తీసుకెళ్ళారు. ఏం చేశారు సార్ వాళ్ళు మాత్రం? వేరే పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్లు ఏవో 4 హడావిడి చేయించడం, ఎప్పుడో పాత మాట్లాడింది దానికి ఇవాళ మనోభావాలు అంటే పాపం వాళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ రాజకీయాలు కదా, టాస్క్ అది. నేను అరెస్ట్ చేయండి అతన్ని అన్నది ఒక టాస్క్ ఇచ్చారు. దాని ప్రకారం వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఆయన్ని ఆడుకుని మనం ఆడుకుని ఈయన మాట్లాడి ఆయన మాట్లాడి ఏం చేయాలి? సో ఇవన్నీ రాజకీయంగా టార్గెటింగ్ గానే జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిట్టాడు, ఆయన లోకేష్ని తిట్టాడు, వాళ్ళందరినీ తిడుతూ వచ్చారు. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించి పర్యవసనాలే కదా. ఇప్పుడు తిట్టారు అన్నప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు మనకి మీకు నాకు జరిగింది అనుకోండి సార్, మీరు నా మీద కంప్లైంట్ ఇస్తే ఇన్స్టెంట్ యాక్షన్. మీరు తిట్టుకుంటే ఆడెవడో అడుగుంటే ఇద్దరు హీరోను వెళ్ళను కొట్టుకుంటే కమెడీని చంపేసినట్టు అక్కడెక్కడ ఊర్లో ఉన్నాడు, అతనికి ఎవడికో మనోభావాలుగా ఇవ్వడం ఏంటి, ఆయన వెళ్ళి పోసాని కస్టమర్ల మీద పెట్టడం ఏంటి. చంద్రబాబు గారు అన్నారండి, చంద్రబాబు గారు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టారు అనుకోండి, ఆ టైంలో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎఫ్ఐఆర్ నోట్ అవ్వలేదు, దానికి అక్నాలజ్మెంట్ ఉంది, యాజ్ పర్ దిస్ కేసు నేను రీఓపెన్ చేస్తున్నాను, ఇవాళ ఆ రోజు నా మనోభావాలు గాయపడ్డాయి. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అదేది కాకుండా ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ కేసు తీసుకొచ్చి నెత్తికెట్టి ఆ రోజు అల్లప్పుడు అన్నమాట 1947లో గుర్రం మీద ఝాన్సీ లక్ష్మీబాయి చచ్చిపోకముందు 1857 సిపాయిలు తిరుగుబాట్లు ఇలా జరిగిందట అంటే ఎవరికి ఏం చెప్తుంది దానికి? దాంట్లో ఏమైనా డెన్సిటీ ఉంటే దాన్ని విశ్లేషించవచ్చు, చెప్పాలి, చెప్పకూడదు. కాన్సెప్ట్ అతను అరెస్ట్ చేయాలి, అది చెప్పండి. ఓకే, అరెస్ట్ చేయాలనుకున్నారు, చేసేసారు అంతే, అది చెప్పండి. అంతేకాని అల్ల అక్కడ వరకు మనోభావాలు గాయపడ్డాయట, అల్లప్పుడు అన్నవట, చిన్నప్పుడు చూసావా ఎల్కేజీలో వాడు మెండర్ లాక్కున్నవట, ఆడిప్పుడు పెద్దోడే ఆడి నీ మీద పగపెట్టడానికి కేసు పెట్టాడు, ఇప్పుడు నేను అరెస్ట్ చేసామంటే అలాగే ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకే ఓకే. సో నెలకో ఇష్యూ బయటకు వస్తుంది, ఆ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి వైసీపీ వాళ్ళని ఒక్కొక్కరు లోపలేసుకెళ్తుంటారు. బుడమేరు వరదలో, ఆ తర్వాత జత్వాని వచ్చింది, వైసీపీని ఇప్పుడు ఇది కొత్త ఇంప్రూవ్డ్ వెర్షన్ అన్నమాట. గతంలో ఏంటంటే ఇష్యూని పక్కదారి పట్టించడానికి ఒక చెత్త తీసుకొచ్చి మన నెత్తి మీద వేసి దాని మీద చర్చించే కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు ఇష్యూ పాపప్ అయినప్పుడు ఏం చేయాలంటే అరెస్టులతో దాన్ని పాసిఫై చేస్తున్నారు. ఓకే, మీరు గమనించండి. అందులో ఇది సీరియస్ బడ్జెట్ నోట్స్ కదా, ఇవాళ రేపు బడ్జెట్లు ఉంటాయి, దీని మీద అందరూ గట్టిగా ఫోకస్ చేసే టైంలోనూ ఓ జీవీ రెడ్డి ఇష్యూ ఇంటర్నల్గానే అది పార్టీలో కొంచెం వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. డెఫినెట్గా ఈ రెండింటిని సప్రెస్ చేయాలంటే ఇంకో ఇష్యూని మనం నెత్తికేసారు అనుకోండి, రేపటి జీవీ రెడ్డి ఇష్యూ ఎవరు మాట్లాడరు. ఇంకా
ఈ రోజు అయిపోయింది కదా, ఇంకా నిన్నటితో అయిపోయింది. నేను సాయంత్రం పోసాని నుంచి అరెస్ట్ మొత్తం శివరాత్రి స్పెషల్ ఏంటంటే పోసాని కస్టమర్లు. మీడియాలో మొత్తం ఇప్పుడు టీడీపీ మీడియాలో పెద్ద ఎత్తున పోసాని అరెస్ట్ ఈడ్చుకుంటూ వెళ్ళారు. చెడ్డీ మీద ఇంకా చెడ్డి మీ కొడుకు అవన్నీ పెట్టకథలు రెడీగా ఉంటారు. అలా పౌడర్ డబ్బోడు అయితే పులిహార రెడీ కలుపుతూనే ఉంటాడు అక్కడ కూర్చొని తెల్లార్లు. అందులో ఇంక మీరే ఆలోచించక్కర్లేదు. ఓకే ఓకే ఓకే. సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి సంబంధించి బీజేపీ సుబ్రహ్మణ్య స్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ఆయన మాట్లాడేటువంటి అంటే కూటమిలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా మాట్లాడటం ఏంటని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా జరుగుతుంది. ఇందులో చర్చించడానికి అయినా సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఉన్నా అదొక డైనమేట్. ఎవడు దాని మీద కాలు తీస్తే పేలుతూనే ఉంటుంది, కాలుతో తొక్కి పెట్టాలి అంతే. ఇప్పుడు వాస్తవాలు మాడతారండి వాళ్ళు, కాన్స్టిట్యూషన్ చదువుకుని లా ఎక్స్పర్ట్స్. రాజ్యసభ ఎంపీ అంటే కొన్ని దానికి ఒక ఔన్నత్యం ఉంటుంది, ఆ స్థాయి కలిగిన వ్యక్తి అతను. అపోజిషన్ అన్నది ఎలా ఇవ్వాలన్నది రాజ్యాంగంలోనే క్లియర్గా నిన్న మొన్న చదివి కూడా వినిపించాను నేను. హూ ఇస్ ఆడ్ మ్యాన్ అవుట్, అత్యధిక రూలింగ్ గవర్నమెంట్కి ఆపోజిట్లో ఎవరు ఎక్కువ స్థానాలు గెలిచారో వాళ్ళని కన్సిడర్ చేయమన్నారు. దానికి నెంబర్ లేదు, వీళ్ళు డిజైన్ చేసుకుని పెట్టారు 110th తొక్క తోటకూర అంటారు. అదన్నీ నాన్ సెన్స్. ఎన్నో ఉదాహరణలు లేవు, ఎవరో ఎక్కర్లేదు. తెలుగుదేశంకే నిలవెత్తు నిదర్శనమైన ఎగ్జాంపుల్ రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారి టైంలో ఓన్లీ తెలుగుదేశం 32 స్థానాలు ఎన్నో గెలిచింది. వీళ్ళనే అపోజిషన్ కింద కన్సిడర్ చేశారు. మరి పార్లమెంట్లో ఉన్న 541 స్థానాలు 44 స్థానాలకి 110 అంటే ఎంత? చాలా తక్కువ కదా కదా. అన్నీ గమనించి మనం ఏదో మాట్లాడేసి అల్లాలకి అపోజిషన్ వెళ్ళేది అవన్నీ వాస్తవ విరుద్ధం. ఇదే రామారావు గారు, ఇదే పి జనార్దన్ రెడ్డికి 23, 28 స్థానాలు వస్తే కూడా ఆయనకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో. అప్పుడు ఎంత 294 ఎన్నో స్థానాలు ఏం మాడుతున్నాం మనం. సో ఇదైతే కన్సిడర్ చేయొచ్చు, చేయాలనుకుంటే. సార్ ఇప్పుడు నాకు వడ్డించేవాడు ఎక్కడ ఉన్నా ఆడే లాస్ట్ కూర్చున్నాడు బూరేస్తాడు మనకి. వడ్డించేవాడికి ఇష్టం లేదంటే నువ్వు ఏడ కూర్చుంటాడు, మొదలు కూర్చుంటే తూచనుగా 3వ నుంచి బూరేయడం మాట్లాడు, నా బూరు అని గోలెట్టుకోవాలి. సార్ ఒకటి, బెంచ్ స్ట్రెంత్ తక్కువ, పర్సనల్ హ్యూమిలియేషన్ సర్వసాధారణం, తథ్యం. ఇవాళ ఒక డెకరంలో అసెంబ్లీ సెక్షన్స్ కనుక నడిస్తే మీరు అన్నట్టు ద వాయిస్ ఆఫ్ అపోజిషన్ అది రాజశేఖర రెడ్డి గారు ఆయనతోనే చెల్లుబాటు అయిపోయింది. అది లాస్ట్ సమైక్య రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఒక సెన్సిబుల్ డిబేట్స్ అసెంబ్లీ వేదికలుగా జరగట్లేదు. అర్థమవుతుందా? దట్స్ ఇట్. దాని గురించి మనం అనవసరంగా ఈయన వెళ్ళి అక్కడ వెళ్ళి పులేశకం వేసేస్తాడు, వీళ్ళందరికీ అంతు చూసేస్తాడని ఆ వైఎస్ఆర్సీపీ ఎలివేషన్స్ లాగా ఉంటే మనం ఏం చేయలేము, దానికి ఉండదు. అట్లీస్ట్ ఒక ప్రభుత్వం మీద డిసెంట్ తెలియజేయడానికి మాత్రం బ్రహ్మాండమైన వేదిక అది అసెంబ్లీ అనేది కదా మనకి. ఇప్పుడు ఆయనకి మైక్ ఇవ్వలేదనో, లేదంటే ఒక ఇష్యూ మీద అమ్మఒడి ఎందుకు ఇవ్వలేదనో, లేదంటే విద్యా దీవెన విద్యా కానుకలు ఎందుకు ఇవ్వలేదనో, లేదంటే ఈ బడ్జెట్లో ఎలకేషన్స్ ఎందుకు లేవనో, లేకపోతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ లైక్ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా ఎందుకు ఎలకేషన్స్ అవ్వట్లేదు, పోలవరంకి కేంద్ర నిధులు ఎందుకు రావట్లేదు, ఇలాంటివన్నీ మంచి ప్రశ్నలు ఉంటాయి. అది కేకే జోన్, రైల్వే జోన్ మనకి లేకుండా ఈ దిక్కుమాల విశాఖ జోన్ ఎవడో యాక్సెప్ట్ చేయమన్నాడు, మీకు బీజేపీ ఇష్టమైతే అన్నిటితోనే ఏది పడితే అది ఒప్పేసుకుంటారా అన్నది. ఇవన్నీ రాష్ట్ర సంబంధించిన ప్రయోజనాలు, వీటి మీద గట్టిగా మాట్లాడడానికి ఒక వేదిక. మండలం చూస్తే మనకు అర్థం అవుతుంది కదా, మండలం ఎలా జరుగుతుందో చూస్తే వాళ్ళ అబద్ధాలను ఎలా అంటగడుతున్నారు చూడండి. ఉదాహరణ 4 లక్షల ఉద్యోగాలు 40,000, 4 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. టక్కనే గలబట్టేశారు కదా అక్కడ. ఏమైంది? అబద్ధ చెప్పా, ఆన్సర్లు అబద్ధ చెప్పే కదా. నెక్స్ట్ ఆ ఇంగ్లీష్ ప్రింట్లకి ఎంగేజ్మెంట్ బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఆల్రెడీ నీకు అర్థం అవ్వకపోతే ఎలా ఉంటుందో ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో స్కూల్లో పెట్టి చూపించారు కదా. సో దిస్ ఆర్ ఆల్ క్వైట్ ఫినామినల్. ఎక్కడైతే మనం పర్ఫెక్ట్గా చేద్దాం అనుకున్న దగ్గర అసెంబ్లీ మండలి వేదికగా అపోజిషన్ పార్టీ గెలవ వినిపిస్తే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు, ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో అంచేత ఆబ్వియస్లీ వాళ్ళు ఆ వేదికని వద్దనుకున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన పరిణామంలో పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ చూసాం కదా. ఇంకా మీ మీద ఒట్టేసి చెప్తున్నాం సార్, తెలిసి స్పీకర్ గెలిస్తేనే దిక్కు దేవాలి, నెక్స్ట్ ఎలక్షన్ ఉంటాడో ఊడిపోతాడు కూడా తెలియదు. తమిళ చేద్దాం గెలిచేమన్నా వీరతలకం దిద్దుకుని శాశ్వత స్పీకర్ అని హోదా అది, అయితే కూడా శివప్రసాద్ దూరెట్టుకుని చచ్చిపోయే ముందు దాకా నేనే శాశ్వత స్పీకర్ అని ఏమైనా ప్రమాణాలు ఉన్నాయా? ఈ ఊరండి కిరణ్ కుమార్ రెడ్డి నాదెండ్ల మనోహర్ సంగతి ఒకసారి పక్కన ఉన్న అడిగితే చెప్తారు నీకు. ఏంటి మన స్పీకర్ మీద తల్లితో వేసేస్తే ఒప్పుకుంటారు నాదెండ్ల మనోహర్ అంటే, తూచన్నా నేనే అక్కడ ఇప్పుడు చూడు ఎక్కడ ఉన్నాను, 2 ఏళ్ళు ఎగ్గొట్టిన తర్వాత 3వ వచ్చినాను ఎక్కడికి అని చెప్తాడు. సో ఇవన్నీ ఏంటంటే మనం అసెంబ్లీలో మొదటిసారి ఎన్నికైన వాళ్ళందరూ ఆవేశాలకు గురి కాకుండా కులాలు మతాలు వీటి గురించి మాడకుండా మనం అక్కడ ఏం జరుగుతుందో చూసి దానికి అనుగుణంగా. ఇవాళ మీరు ఎలక్షన్ ప్రొఫైల్లో మాట్లాడుతున్నట్టు ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకంటే ఏంది తెలంగాణ రాష్ట్ర నినాదం, నా పక్కోడు ఏ కులం ఏ మతం అని నేను చూసుకుని ఉద్యమం చేయలే. ఉస్మానియా క్యాంపస్లో నాదెండ్లో ఎవరో ఈయన నాగం జనార్దన్ రెడ్డి కారు వేసుకుని వెళ్తే నా పక్కోడు నాకు వ్యాన్ తిరగేసి దానికి పలానా క్యాస్ట్ అని చూసుకునేవాడు తిరగలే. ఇవాళ అందరూ ఏకతాటి మీదకి రాగలిగారు, అందుకనే రాష్ట్ర కాంక్షలు నెరవేర్చబడింది.
దానికి నేను నా కులం అంటే మీ అన్నగారి పార్టీ కానీ చూస్తున్నాం ఎగేసుకుని పొగేసుకుని ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఆ సామాజిక వర్గ వాళ్ళందరూ మీ కింద గుడిగేసుకుని వెళ్తే మీకు వచ్చింది ఎంత పర్సెంటేజ్ ఆ రోజు 18-21% మధ్యలో ఓటు బ్యాంకు అండ్ 18 సీట్లు గెలిచారు. తదనంతర పరిణామంలో మీరు పార్టీ అయితే మమ్మల్ని ఉద్ధరిస్తానంటే మీకు మొదటిసారి నేను ఒక్కడనే ఈ రోజు ఈ కూటమికి అన్నప్పుడు మీ వల్ల 2% ఓటు యాడ్ అయింది అక్కడ. తదనంతరం మీరు ఇండివిజువల్గా నేనే తీసుమార్కానని నిలబడినప్పుడు మీకు ఎంత అయింది 5.7% ఓటు బ్యాంక్తో కన్ఫైన్ చేశారు. ఇవాళ 21 స్థానాల్లో మీరు గెలిచిన మొత్తం నియోజకవర్గాల పరంగా జనసేన ప్రభావంతో కూటమికి పడిన ఓట్లు ఎంత చూస్తే 6.77. ఇది ఒరిజినల్ లెబిలిటీ. మొత్తం 10% ఎంత ఉంది కదా వాళ్ళకి 21 స్థానాలకు సంబంధించి చూస్తే. సార్ నేను అంటుంది ఏంటంటే నియోజకవర్గంలో కూటమి పరంగా ప్రతి 175 నియోజకవర్గాల గురించి నేను మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన జనసేన ఎంత ఓటు ప్రభావం చూపించింది నియోజకవర్గాల వరకు చూస్తే 6.77%. అర్థమైంది సార్. ఈ స్టాటిస్టిక్స్లో గతంలో ఫస్ట్ ఎలక్షన్లో 5 లక్షల ఓట్లతో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. రెండో ఎలక్షన్లో 18 లక్షల ఓట్లతో వైఎస్ఆర్సీపీ గెలిచింది. మూడో ఎలక్షన్ దగ్గర 20 లక్షల ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఇవే కదా మనకి ప్రమాణాలు. ఈ డేటాలతో మాట్లాడుకుని దీంట్లో ఆయన సామాజిక వర్గం, నా సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం, మీరందరూ సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి గమనించవలసిన విషయం ఏంటంటే రాజ్యాంగానికి బద్దులు అని మీరు ప్రమాణ స్వీకారం చేశారు అక్కడ. ఇవాళ మీరు స్టేట్లో 2వ ప్రాధాన్యమైన ఒక గౌరవప్రదమైన క్యాబినెట్ హోదాలో ఉన్నారు. ఇవాళ మీరు రాష్ట్రానికి ఒక ఐకానిక్ పర్సనాలిటీ కింద ఉన్నారు. దాంట్లో మీకు రాజ్యాంగం పరంగా అంటే సెక్యులర్ దేశం కాబట్టి కులాలు మతాలు అతీతంగా మీరు పరిపాలించవలసిన బాధ్యత, పరిపాలన దక్షత మీ మీద ఉంటుంది. అంతేకాని సామాజిక వర్గాల పరంగా అన్న కాన్సెప్ట్ మీరు అసెంబ్లీ వేదికగా మాట్లాడడం నేనైతే ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్ అని చెప్తున్నా. అది రికార్డులు నుంచి తొలగించాలి కూడా. ఎందుకంటే ఇవాళ మీకు ఒక మాట చెప్తున్నాను. ఇవాళ మీరు హిందూ, క్రిస్టియన్, ముస్లిం, బౌద్ధ అండ్ సిక్ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కలిపి ఓట్లేస్తేనే పెట్టపట్లో మీరు గెలిచారు. అలాగే అన్ని క్యాస్ట్లలో మీకు ఓటేస్తేనే మీరు గెలిచారు. అంతేకాని మీ సామాజిక వర్గం అన్న ఎలక్షన్ ముందు అయితే కనీసం సామాజిక వర్గం చూసేనా ఓటేయండి అని చెప్పిన ఉదంతాలు ఇక్కడ చెల్లుబాటు కావు. అంటే ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకుని గౌరవప్రదమైన పోస్టులో క్యాబినెట్ హోదాలో మీరు ఉండి రాష్ట్రానికి సంబంధించిన మనిషిగా మీరు ఉంటూ ఆ విధంగా మాట్లాడడం ఆక్షేపణీయం. అందుకని ఇంకెళ్ళలేదు. ఓకే, 15 ఏళ్ళు పొత్తు నేను కలిసే ఉంటాను, నేను ఎక్కడికి పోను, మా ఇద్దరి మధ్య చాలామంది కుట్రలు పెట్టాలని చూస్తున్నారు, మేము విడిపోవాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు, సో మేము కలిసే ఉంటాము, ఎన్ని ప్లాన్లు చేసినా ఎన్ని జరిగినా కూడా ఉంటామని చెప్పి చెప్తున్నారు. 15 ఏళ్ళు ప్రభుత్వం కంటిన్యూ అవుద్దని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏం చెప్తారు దీనికల్లా జగన్మోహన్ రెడ్డి అన్నది వాళ్ళ పార్టీ వాళ్ళని కూర్చోపెట్టి 30 ఏళ్ళు మనమే నెక్స్ట్ జాగ్రత్తగా ఉండాలి ఈసారి ఇలా కాదన్న దానికి 10 ఏళ్ళు ఇంకో 5 వేలు ఎక్స్ట్రా వేసి రెన్యువల్ చేశాడు ఆయన. సరే ఇది ప్రజాస్వామ్యం సార్, రాజరిక కూటములు కావు, గుర్రాలతో గెలుచుకొచ్చి మీరు మమ్మల్ని ఉద్ధరించడానికి 15-20 ఏళ్ళు కూర్చోడానికి. అంత కమ్యూనిస్ట్ పార్టీలలో 30 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళకి వెస్ట్ బెంగాల్లో ఈడ్చి కొడితే ఎక్కడ ఉన్నారో వాళ్ళే తెలుగులక తడుముకుంటున్నారు ఎక్కడ ఉన్నారని. సో ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి రాజు అవడం మంత్రి అవడం. సార్ మీ ఎవరైనా మాట్లాడితే కొంచెం ఏదైనా కానీ మీరు శాశ్వత పథకాలు 15 ఏళ్ళు ఆ స్పీకర్ని చిన్నపిల్లని చేసి ఒట్టేసి చెప్పడాలు అవన్నీ ఎంతవరకు సమంజసమో మీకే ఒకసారి అండర్లైన్ చేసుకుంటే మీ వ్యక్తిగతం మీకే తెలుసు. ఏదైనా శాశ్వతమా అశాశ్వతమా అన్నది. చేత శాశ్వతం అన్న దాని మీద మీరు ఎక్కువ ఎంఫసైజ్ చేసి మాట్లాడితే దాని పరిణామాలు, దాని పర్యవసానాలు ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. అందుకని ఓకే ఓకే. సో ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది, ఏదో రాజకీయ పరంగా ఇంప్రెస్ చేయడానికి తప్పితే అదేం లేదంటారా? ఏదో అక్కడ తాత్కాలికంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారు మండలిలో జరిగిన అనుభవంతో ఇక్కడ ఇంకెవ్వరిని రానివ్వకూడదు మనమే అన్న కాన్సెప్ట్ని డెవలప్ చేసి ఎస్టాబ్లిష్ చేసాడు. అది చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే స్పీకర్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఇవ్వము అని కన్ఫైన్ అయ్యి కూర్చుంది కాబట్టి అది జరుగుబాటు అంటారు. కానీ యాజ్ అన్ ఇండివిజువల్ ఆయన రాకుండా నిరోధించడం హౌ కమ్ ఇట్స్ పాసిబుల్? అది రాజ్యాంగం ఆయనకు కల్పించిన ప్రజాస్వామ్య హక్కు. పులివెందులు గెలిచేది లోపలికి వస్తుంది, మాట్లాడడానికి ఉండదు. బడ్జెట్ పెట్టండి. పులివెందుల మెడికల్ కాలేజీలకి సంబంధించి హాస్టల్ భవనాలు లేవని ఈసారి అడ్మిషన్ సీట్లు వద్దన్నారు కదా, హాస్టల్ భవనాలకి రేపు ఎంత అలకేట్ చేస్తారో బడ్జెట్లో చెప్పాలి కదా. మీరు చెప్పినప్పుడు ఆయన పులివెందుల ఎమ్మెల్యేకి వచ్చి అడిగాడు అనుకోండి, ఏడు చెప్తారు? అక్కడ క్వశ్చన్ రైజ్ దర్శి ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేలు ఇద్దరు లోపలికి వచ్చి ఎర్రగొండ ప్రాజెక్ట్కి ఎంత అలకేట్ చేశారు అడిగారు అనుకోండి, చేశారు చేయలేదు చెప్పాలి కదా. వాళ్ళకి ఇండివిజువల్ డిస్కషన్స్ ఉంటాయి కదా, 11 ఉంటుంది కదా, టైం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. 15 రోజులు సమావేశాలు పెట్టారు, 124 మంది కంప్లీట్ అయిపోయారు అనుకోండి, మిగిలిన టైంలో మేము ఆడతామని వచ్చారు అనుకోండి, ఏడు చేస్తారు. సో ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది మాట్లాడాలనుకుంటే. ఎందుకు అనుకోరు? మీరు రెండోసారి మొన్న బడ్జెట్ సమావేశాలు అవుతున్నప్పుడు గవర్నర్ ప్రసంగంకి వెళ్ళని ఏమైనా భీష్మప్రతి ఇంక పూనాడే వెళ్ళాడు కదా, అబద్ధాలు వెళ్ళక చెవులు పూలేడిపోతాయని చెప్పి బయటకు వచ్చాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక డెలిబ్రేషన్ ఇచ్చారు, అది చాలా హాస్యాస్పదం. పక్కన నారాయణ మనోహర్ గారిని అడిగినా చెప్తారు కదా, ఎవరో దాకా ఎందుకు, ఆయన ఎవరంటే ఆయన పాత్ర గారా కాదు, ఇంత మునుపు ఈ అజీజ్ గారి కన్నా ముందు గవర్నర్ ఎవరు, హరి విశ్వభూషణ్ గారు.
విశ్వభూషణ్ గారు ఉన్నప్పుడు ఈ కాగితాలు చింపి ఆయన పోడియం ఎక్కి ఆయన సిద్ధగొడిసినంత పని చేసి ఆఖరికి అసెంబ్లీ నుంచి సస్పెండ్ అవుతా లిస్టు చదువుతున్నాడు ఒక పక్కన తమ్మినేని సీతారాం, కిందన బాలకృష్ణ గారు చిన్నపిల్లలు కొట్టినట్టు విజిల్ కొడుతూనే ఉన్నాడు, చేతులన్నీ ఊపుకుంటూ బయటికి వెళ్ళాడు. మర్చిపోతే ఎలాగా? ఇట్లాంటిది ఎప్పుడు నేను తూచి చూడలేదు. గవర్నర్ గారికి ఎంత అవమానం జరిగిందో ఇలాంటి దగ్గర ఇలా రానివ్వమంటే పవన్ కళ్యాణ్ ఒకసారి మా నాయలమన్న గారిని అడిగి, సార్ లాస్ట్ సెషన్ ఏదో అయిందట ఒకసారి కనుక్కోండి సార్. అప్పుడు అసెంబ్లీలో కూడా పెద్ద గొడవలు చేశారు కదా, మరి ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు 23 అంతే కొంతమంది వెళ్ళిపోయారు కూడా, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కౌన్సిల్లో నినాదాలు చేయడం అన్నీ చేస్తూ వచ్చారు కదా. అన్ని మర్చిపోతే మనమే చేస్తాం సార్, మనమే చేస్తాం సార్ చెప్పండి. ఓకే, వాళ్ళు గజనీ సినిమా చూసుకుని వస్తుంటారు సార్, ఇలా రజనీకాంత్ గారి వాళ్ళ బాబా సినిమా ఒకటి వచ్చి గతం కథ అనుకుని కొత్తది మొదలెడితే మనమే చేస్తాం దానికి. కానీ ఆ ప్రవచనాలు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అంటే రాజకీయంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్నాయండి సార్, బయట మాట్లాడమనండి. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో యాజ్ ఇఫ్ ఇప్పటిదాకా అద్భుతం జరగనట్టు, గవర్నర్ ఎవడు గౌరవ చేయనట్టు, కాగితాలు ఆయన మీద అయినట్టు, అది ఇటు గవర్నర్ గారు జ్వరం అట్టుపోతే వచ్చారట్టు, మరి నడునొప్పి పడితే వచ్చలేదు. అలాగే ఆయన బాగాలేకపోయినా కాదు, నాకు వస్తుంది బాగోలేదు అయినా సరే అని ఏమని చెప్పాడు గవర్నర్. రాక ఒక డ్యూటీ వస్తుంది, అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముందు ఒక కాగితాలు చదవడం, ఆ రిపబ్లిక్ డేకి వచ్చి పచ్చాబద్దాలు చెప్పడం, ఇదే గవర్నర్ పని. దీనికో మిలికలు తిరిగిపోతే 2 గ్లాసులు గ్లూకోజ్ వేస్తారు, తాగేసి వచ్చి మాడతారు. అది ఒక రాజ్యాంగబద్ధంగా ఉన్నాడు. ఏడు రాజ్యాంగబద్ధంగా తీసుమార్కాలు ఏముండరు దాంట్లో. ఆయన సార్ ఒకటే మాకు చెప్తా, ఆత్మశుద్ధి చాలా ఇంపార్టెంట్. ఇదేంటిది నేనే గవర్నర్ కదా, ఏట్రీ ఎన్ని రాశారు ఈ చెత్త అంతా నాకేట్రా అని అడిగినోడు ఉన్నాడే. అదేటో నన్ను చిన్నపిల్లలు చేసి మనం 10 లక్షలు అప్పు అని చెప్పి నాతో చెప్పించారు, మళ్ళీ రెండో సమావేశంకి వచ్చాక మళ్ళీ అదే అబద్ధాలు, ఏట్రీ ఇదే అని అడగాలి కదా గవర్నర్. మరి ఏంటి అడగాలి? అడగాలనుకుంటే అడగచ్చు. మరేమి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం చెప్పగానే ప్రెసిడెంట్ రూల్ ఎట్టేయాలి. అప్పుడు నేను ఏంటి యూనివర్సిటీల బిల్లు అవన్నీ మా ఇక్కడ పెద్దమ్మ ఉండేది, ఆవిడైతే అసలు సంతకమే పెట్టేది కాదు, ఆర్టీసీ వాళ్ళు ఇందులో కలిపితే సంతకమే పెట్టేది కాదు. అది గవర్నర్. ఈ మార్గానే తట్టు తిరగే కానీ లట్ట సంతకాలు పెట్టేస్తారు. ఏ సరే ఇది ఓకే ఓకే, అదే మన గవర్నర్ వ్యవస్థలో వాటి గురించి మనం మాడకూడదని ఉంటే వీళ్ళు చెప్పి ప్రజలకే చెప్పాలి కదా, చూస్తున్నాం కదా మన కళ్ళ ముందు. ఆయన 10 లక్షలు అని చెప్పాడు, ఆయన గౌరవం ఇచ్చి ఈ లీటర్ పోనీ 10 లక్షలు అప్పు, మరి 6,40,000 ఎందుకు పెట్టారు? మరేమి మరి వాళ్ళు గౌరవం ఇవ్వట్లేదు, కానీ అప్పులు అబద్ధాలకి గౌరవం ఇవ్వరు, మన గౌరవం వల్ల గల్లపట్టేది ఎలాగా? అలిగేషన్ సార్, ఇంకా మళ్ళీ ఎలిగేషన్ అంటారు. డెలిబరేషన్ అది, ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ డెలిబరేషన్. నాకు ఇంకా మీరు నేను బయట కూర్చొని మాట్లాడినా ప్రసాద్ గారు తప్పు మాట్లాడినా ఎవడ తిట్టాడు అనుకో, తప్పేంద్ర బాబు లెంపలు వేసుకుని చెప్తాను. ఓకే సరే, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టచ్ చేయట్లేదంట? బీజేపీ ఎందుకు ఆయన మీద పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వీళ్ళు భోగని స్థానంలో ఆడు జీవీ రెడ్డి జీవితంతో ఆడుకున్నంతగా నాకు నిద్ర పెట్టింది కాదు, ఇప్పుడు మిగిలింది ఇప్పుడు బీజేపీ వల్ల ఇక్కడికి ఎలాగోలో ఉసిగొలిపోయాలి సార్. ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేయమని తర్వాత అసలు కథకాలం మొదలు చేయండి. ఇప్పుడు మీరే చేయాలి, అది మీరే ఒక రాయేసి వదిలేశారు. వాళ్ళ అమ్మాయి రాజ్యసభకు వస్తుందని చెప్పేసి అన్నారు. ఏమో గుర్రం ఎగరవచ్చు. చిరంజీవి గారు దుబాయ్లో వేదికగా షార్జా మ్యాచ్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళారు, రాజ్యసభ బేరసారాలకు వెళ్ళారు, అదొకటి. ఒక పక్క విజయసాయి రెడ్డి గారు ఇంకా అంబుల పూజలో మా అమ్మాయి ఉంది, నేనెందుకు వదులుతానో ఆయన. ఎవరెవరు బీజేపీలో జాయిన్ అవుతారో ఎవరెవరు ఏంటంటే ఆ రేస్ ఉంది. ఎవరికైనా సరే తెలుగుదేశం ఓట్లే కావాలి డెఫినెట్గా. మరి అంటే ఎటుపక్క చంటు పెక్కేస్తే ఎటుపక్క కెవ్వమంటుందో వాడికి అర్థం కాదు. అది ఇవాళ పజలు. అసలు వాళ్ళు ఏదో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు సార్? ఇప్పుడు వెళ్ళే వాళ్ళు రాజ్యసభకి వెళ్ళే వాళ్ళు వ్యాపారస్తులు. మీరు ఎప్పుడు చిన్నప్పుడు గాంధీ గారి టైంలో ఉన్నట్టుకున్నారు, ఆ బ్యారిస్టర్ చదువుకుని చట్టాలు చేయడానికి వెళ్ళి లాయర్లు అలాంటి ప్రొఫెసర్లు అతిరథ మహారాజులు ఉంటారని. ఇప్పుడు వీళ్ళు సాల్వ తప్పేగలందరూ మేధావులను పెట్టుకుంటారు చూడండి. ఈ భౌగోళికాలను కూడా పంపించినా ఆశ్చర్యపడకండి. చాలా మంది ఉన్నారు కదా అక్కడ కాంపిటీషన్ లో, చాలా మంది ఉన్నారు కదా. టీడీపీలో కాంపిటీషన్ ఉంది, కాంపిటీషన్ ఏలంపాటు పాడేవాడు. ఇప్పుడు చాలా మంది వాళ్ళు మాకు వస్తుందని ఎదురు చూస్తా ఉన్నారు. హుదాగా బాయ్ ఎవరికి వస్తుంది? ఎవరో 1000 కోట్లు పెట్టమనండి వస్తుంది. 1000 కోట్ల మరి లేకపోతే రాజ్యసభ ఎంపీ సామర్థ్యం ఇవాళ మీరు ఎందాక బిజినెస్ పెట్టినట్టు 10,000 కోట్ల సామర్థ్యం. 1000 కోట్లు ఏం సార్? లేకపోతే మరి లేకపోతే ఎవరికి ఇస్తారు? ఏమనుకుంటున్నారు? అది ఏం చేస్తారు సార్ రాజ్యసభ నుండి? మరి అదే మరి పార్టీని పరిరక్షించడం అంటే అదే. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా 1000 కోట్లు సామాజిక వర్గానికి సంబంధించి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే ఉత్తరాయలు తీసుకెళ్ళి అమ్మనాన్ని రాడించుకోవడానికి పంపిస్తారు అనుకున్నారు అక్కడికి. చిన్నప్పుడు ఆడుకునే ఆటలన్నింటికి మా సైడ్ చట్టాలు చేసేస్తారు మాకు తెలియనివి. ఎల్లుడికి సగం మందికి ఇంగ్లీషే రాదు. సరే ఓకే, అది అంతా వేరే పక్కన పెట్టండి. హిందీ రాదు. మీరు చెప్పిన నెంబరింగ్ వింటేనే చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. వాళ్ళకి తెలుసు, మీకు అర్థం అవ్వవచ్చు, పార్టీలో అందరికీ తెలుసు. అవును కదా ఇది పెద్ద బేరమే అని. సరే ఇప్పుడు అందరూ కూడా అదే కోవలు వెళ్ళారు. ఎవరైనా అంతే.
ఒక్క ఎర్రబోగులు జగన్మోహన్ రెడ్డి ఎవరి దగ్గర రూపాయి తీసుకోకుండా మోపిదేవికి ఇలాంటి వాళ్ళందరికీ ఇచ్చుకుని తిరిగాడు. రాజ్యసభ ఎంపీగా ఉండి ఏంటి సార్ వాళ్ళు ఏమన్నా కేంద్రాన్ని నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా అభివృద్ధి చేస్తారా, వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఏమైనా జరుగుతున్నాయి అసలు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఉంటున్నాయా? అదే మరి ఎంపీ లాస్ట్లో తెచ్చిస్తేనే వాళ్ళు చెప్తారు కదా, అది రావాలి కదా, జరుగుతున్నాయా? వాళ్ళకే దిక్కులేదు ఇంకెక్కడ ఇస్తారు. సో అయితే విజయసాయి రెడ్డిది ఫిల్ అయితే అవుతుంది ఎందుకవుదు, రాజ్యసభలోనే వాళ్ళకి కావాలి స్ట్రెంత్. బీజేపీ కూడా ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. ఓకే, ఆ ఫిల్ అయితే బయట మిషన్లు ఉంటాయి కానీ లోపల మిషన్లు ఉండవు కదా అక్కడ. బీజేపీ నుంచి ఎలా అయినా అవ్వచ్చు అప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఏదైనా అవుతుంది సార్. బీజేపీ తలుచుకుంటే అంతే, వాళ్ళు తలుచుకోవడం మీద దేశం ఆధారపడింది ఇప్పుడు. సరే ఆధారపడింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని బీజేపీ టచ్ చేయట్లేదంట, ఆయన మీద కేసు ఏమి టచ్ చేయాలండి నాకు అర్థం కాదు. అడుగుతున్నారు సార్ టీడీపీ వాళ్ళు, వాళ్ళు రోజు పులిహార కలుపుకొని కూర్చున్నట్టు ముసలాళ్ళు తీసుకొచ్చి అదే సోదాలకి. ఇప్పటికి కూడా అసెంబ్లీలో కూడా ఇలా 5 పాయింట్లు భగవద్గీత నుంచి వచ్చిన వాళ్ళకి 6 వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఎవరు కానీ వాళ్ళ దగ్గర 5 ఉంటాయి. ఒకటి హూ కిల్డ్ బాబాయ్, అమ్మకి చెల్లికి అన్యాయం, చెల్లెళ్ళు ప్లోరల్ ఒకటి, మళ్ళీ తర్వాత వాళ్ళ డాక్టర్ గారికి మాస్క్ ఒకటి, ఆ బుర్తొక్క ఎమ్మెల్సీ గాడేమో డోర్ డెలివరీ చేసిన దరిద్రం ఒకటి, 4వది ఏమో ఆయన పేరేటంటే నంద్యాలలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయన పేరు ఒకటి ఉంటుంది. ఈ 5 వాళ్ళ బైబిల్, ఖురాను, భగవద్గీత. వీటి డౌండరీ దట్ ఆబ్వియస్ అన్నమాట. ఎక్కడి నుంచైనా మొదలెడతారు. మీరు ఇందాక జగన్మోహన్ రెడ్డి అన్న కానీ టంగని 5 పాయింట్లు తీసుకొచ్చి ఇందువలన శాత అంటారు. ఆడ ఉన్నది సిబిఐ కేసులు, ఈడీ కేసులు, అవి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. డిశ్చార్జ్ పిటిషన్లకే దిక్కు లేదు, అయినా సరే వీళ్ళకి ఒప్పదు. సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి బెయిల్ ఇచ్చినా వీళ్ళకి ఒప్పదు. తలుచుకుంటే మా పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు, ఏమని వేసేస్తారు, వేసే అని తిరుగుతున్నారు. అసలు ఇప్పుడు ఏమైంది అవినాష్ రెడ్డి కేసు? మొన్న వివేకానంద రెడ్డి గారు పిఏ గారు ఏదో బయటకు వచ్చి మాట్లాడారు కదా, ఆయన మా నిజాలు వినేవాడైతే ఉంటారు. ఏరే బ్యారక్లో చచ్చాడు దస్తగిరి గారు అన్నా సరే, ఆడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చి డాక్టరు అందులో 20 కోట్లు బేరాలాడని ఆ వీడియో ఫుటేజ్ అంతా ఎత్తిపోయిన తర్వాత వెళ్ళి కోర్టుకి కొత్తగా ఎఫిడవిట్ ఇచ్చారు. ఇది ఎవరు చెప్తే అది ఆ పాతది దాంట్లో క్లియర్గా తెలుస్తుంది కదా. మేము వస్తే సిబిఐ వేస్తాం అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా, ఇప్పుడు మరి సిబిఐ ఏమైనా వేస్తారా? ఎన్నిసార్లు వేస్తారండి నాకు తెలియని సిబిఐ ఆల్రెడీ వివేకానంద రెడ్డి కేసు ఉంది, జగన్మోహన్ రెడ్డి కేసు సిబిఐ ఈడీ వాదిస్తున్నాయి. ఈ మధ్యలో మళ్ళీ సిబిఐ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు సార్ సిఐ తెమ్మన్నాడు అమెరికా నుంచి, జరగట్లేదు, ప్రాపర్గా జరగట్లేదని కదా. ఇప్పుడు పాపం అమ్మాయి పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు కదా, ఆ అమ్మాయి కేసు పాపం అమ్మాయిని మ్యాన్ పవర్ స్ట్రెంత్ లేదని చెప్పేసి వాళ్ళు ఎత్తేసారు. సుగాలి ప్రీతి ఇది అది అవగానే ఇప్పుడు మళ్ళీ ముచ్చుమూరు వచ్చింది, దాని మీద చేస్తాను. ఇప్పుడు కదా మ్యాన్ పవర్ లేదని చెప్పేసి ఎత్తేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు, సిట్లు వేసుకుని తిరుగుతారు కదా పేసారి, సిట్లు వేసారు చాలా. మరి ఏమన్నాడు సార్ సుగాలి ప్రీతి తర్వాత కంటిన్యూషన్ అది ఎలాగో ఎత్తిపోయింది, ఎత్తిపోతల పథకమే. ఇప్పుడు ఉన్న మన ముచ్చుమూరు అమ్మాయి ఇది ఏమనండి, నంద్యాలలో అదే అక్కడ తెనాల్లో బుర్రబదలు కూడా ఇచ్చారు కదా బీర్ బాటిల్, అది ఒకటి చేయమనండి. మరి ఎన్ని ఉన్నాయి ఆ కేసులన్నీ ఇంకా పోయిన ఎన్నికల వరకే ప్రచారం జరుగుతూ ఉంటుంది. అంటే ఎలక్షన్ ఇంకా ఎలక్షన్ ప్రచారమే కంటిన్యూ అవుతుంది. వాళ్ళు గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ చేయాలంటే చంద్రబాబు గారు మళ్ళీ జూలు విధించాలి, అది ఎప్పుడైనా ఎదురు చూస్తున్నాం. ఇంకా పితూరులే చిన్నప్పుడు మెండర్ లాక్కున్నాడు, నా రబ్బర్ లాక్కున్నాడు, నేను పెద్ద అయ్యి ఐఏపీఎస్ ఆఫీసర్ని అయ్యాను, ఇప్పుడు నేను మీద కేసు పెడతాను, అదే నడుస్తుంది ఇప్పుడు మార్కెట్లో. టీడీపీ వాళ్ళు ఒక రివర్స్ స్ట్రాటజీ మొదలుపెట్టారు సార్ అధికారులకు సంబంధించి. అంటే పని చేయకుండా అధికారులని విమర్శలు చేస్తున్నారా, లేదంటే అధికారులు నిజంగానే వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారా? మంత్రుల దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్లు, ఈవెన్ సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా అధికారులు పనిచేయట్లేదని చెప్పేసి ఒక వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడ మీరు అమ్మగారు ఇంట్లో ఉంటారు సార్, అమ్మగారు రోజు మీకు అన్నం వండి క్యారేజ్ కట్టేస్తారు. మీరు పొద్దున్నే హుకోం మన రజనీకాంత్ లాగా సాయంత్రం బిర్యానీ చేయమ్మా అని చెప్పారు. అమ్మ పెద్ద ఆవిడ బయటికి వెళ్దు, బిర్యానీ ఏంటి చెప్పారు, చికెన్ బిర్యానీ చేయమన్నారు. మీరు పొద్దున్న ఆఫీస్కి వస్తూ చికెన్ ఇచ్చి, చింతపండు ఇచ్చి, టమాటాలు ఇచ్చి, అన్నం బాస్మతి రైస్ ఇచ్చి, సాయంత్రంకి బిర్యానీ వండమంటే అర్థం ఉంటుంది, మసాలా తీసుకొచ్చి ఇస్తే. అసలు ఏటి తేకుండా ఇంటికి వెళ్ళి మీ అమ్మ సీరియస్ అయిపోయారు అనుకోండి, ఏంటి బిర్యానీ చేయమంటే సేవని ఏడ తెస్తుంది అమ్మ. అలాగే నువ్వు ఏ పని ఇస్తున్నావో నీకు తెలియదు, అసలు ఏం పని చేస్తున్నారో నీకు అర్థం కావట్లే. అది పాత గవర్నమెంట్ ఎక్స్టమ్ అయ్యి ఉన్న దగ్గర మీకు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, రెవెన్యూ ఉదాహరణకి లెక్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు వచ్చే మార్గం. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గవర్నమెంట్ ఇది 200 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత దాని మీద పనిచేశారు. మహా అయితే రంగులు వేశారు, పుస్తకం మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశారు, తప్పది. కానీ దాన్ని సవర తీయడానికి ఏం చేయాలా, రంగులు తీయండిరా, జగన్మోహన్ రెడ్డి బొమ్మ వద్దు, అంతే కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్టే బూత్ అనే ఉన్న వాళ్ళందరినీ చంపేస్తుంటాడు, ఏడు చేస్తాడు. ఊరు అది బూత్ కాదురా బాబు, ఇదిరా బాబు అని బతిమాలు చేస్తాడు. ల్యాండ్ టైటిలింగ్ చాలా లోపాలు జరిగాయి, వీళ్ళు తప్పేలా పేపర్ గడి చెప్తాడు. ఆ భోగనిశాలలో అరిసిన పాపానికి వీళ్ళు తెల్లారు ఆమె కలిపడిపోతే ఆల్రెడీ చేస్తారు. ఇంకా మీరు ఏదైనా తీసుకోండి, వైజాగ్ రైల్వే జోన్
ల్యాండ్ ఇవ్వలేదట జగన్మోహన్ రెడ్డి, ల్యాండ్ ఇవ్వలేదట, ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు కదా రాష్ట్రానికి, చెప్పాలంటే ఆల్రెడీ చేస్తారు సార్. సార్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కేకే అనేది రెవెన్యూ మాడ్యూల్ లేదు కాబట్టి ఒప్పుకోలేదు సార్ అంటే, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు బదనాం అయిపోవాలి, ఇదే టార్గెట్ మంది, ఇదే మిషన్ అంటే ఆడు పని చేయట్లేదని ఆర్మీ కలిపడిపోతే ఆడేటి చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి వంశీ అరెస్టే ఎగ్జాంపుల్ చెప్తా. ఈ వంశీ అనేవాడు తెలుగుదేశం ఎమ్మెల్యే లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే? ఆన్సర్ నాకు క్వశ్చన్ చేయి. టీడీపీ కదా, ఆడు మొన్న ఓడిపోయేదాకా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే. ఆడు చేసింది ఇప్పుడు ఆడి మీద పెట్టిన కేసులన్నీ, ఆ పనికిమాల కేసులన్నీ, ఎన్ని కేసులన్నీ పెట్టారు, అవన్నీ ఆడు తెలుగుదేశం ఎమ్మెల్యేగా చేసిన దైత్యగొట్టు పనులే కదా. అప్పుడు పార్టీని సస్పెండ్ కూడా చేయలేదు కదా. పార్టీని సస్పెండ్, అలా పరిటాల రవి కాడ నుంచి శిష్యుడు. పోనా పరిటాల సునీతం ఏమైనా చెప్పిందా ఈ పని ఎన్ని పనికిమాల పనులు చేశాడు, మా ఆయన కాడ ఎంత పనికిమాల పనులు చేశాడు, అప్పుడే కంప్లీట్ ఇచ్చింది ఆవిడ? లేదు ఎవరు లేదు. మరి ఇటే ఇవ్వకుండా ఇప్పటికిప్పుడు 4 నెలల ముందు 2 ఏళ్ళ ముందు వైఎస్ఆర్సీపీ సాపేసి కూర్చున్నాడని ఇవాళ ఏడు దిక్కుమాల కేసులండి. అలా చెరువులు తెప్పించాడట, అది ఎరువులు ఎత్తించాడట, షాపులు ఇది కబ్జా చేశాడు, ఏంది అదే? ఓకే, సో ఇలాంటి మిఠాయి కబుర్లకి ఏమైనా అర్థం ఉందా? వీటిని మనం ఏమని విశ్లేషించాలి, మీరే చెప్పండి. విశ్లేషించడం కదా అంటే అధికారులకు సంబంధించి వాళ్ళు సరిగా పనిచేయట్లేదు, మేము చెప్పినా వినట్లేదు, అదే నేను జగన్మోహన్ రెడ్డి వాసనలు పోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి లానే ఇంకా వాళ్ళు అదే లైన్ లో మొత్తం గబ్బు పెట్టుకుంచుకొని తెలుగుదేశం నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో అగ్నిపునీతుల జాయిన్ అయ్యి ఇప్పుడు నేను ఏడు చేయడానికి లేదని ఓడిపోయి ఇంట్లో కూర్చొని ముసుగేసి కూర్చుంటే అప్పుడు చిన్నప్పుడు మెండర్ లాక్కున్నా కాబట్టి ఇప్పుడు నీ మీద కేసు అంటే ఏడు చెప్తాడు వంశీ. ఓకే, ఇప్పుడు అలాంటి వాటా ఇచ్చిన ఇల్లు వాటా ఇచ్చిన ఇప్పుడు అసలు విషయాలు చెప్తాడు. దాంట్లో టీడీపీ వాళ్ళు కూడా ఉంటారు. మరి అనుకోండి ఒకరితో అయిపోద్ది. చూద్దాం ప్రసాద్ గారు, దీనికి సంబంధించి మీరు చెప్పే నాకు మాత్రం ఒకటి ఫిల్ చేయలేదు ఇంకా. మీరు ఏంటో విజయసాయి రెడ్డి గారిది ఏం చేస్తారు? విజయసాయి రెడ్డి ఫిల్ ఇన్ ద బ్లాంక్ డెవలప్మెంట్ చూడండి వైజాగ్ లో. అవంతి శ్రీనివాస్ గారి పెద్ద కాటికెట్టి టిక్కు పెట్టారు డిస్కేమని, కానీ విజయసాయి రెడ్డికి మాత్రం పూలు పొలిగారు, నైవేద్యం పెట్టారు. ఏడు చేయాలి? పార్టీ ఇంకా యాక్సెప్ట్ చేస్తుంది. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు, ఓకే, ఆయన అయితే పార్టీ యాక్సెప్ట్ చేస్తుంది, వస్తే బాగుండు అని అనుకుంటా ఉంటారు కదా. వస్తే బాగుండు అన్నప్పుడు వెనకాల మరతగా ఏదో పెట్టాడని అర్థం కదా. ఎవరు పెట్టారు? ఎవరు? విజయసాయి రెడ్డి పెట్టాడు. అది ఎక్కడ ఎవరికి పెడతారా? మరతకాజ్ అని జగన్కి పెడతారా, బీజేపీకి పెడతారా, టీడీపీకి పెడతారా? ఇప్పుడు ఆయన ఆడపిల్లలు మిగతా వాయిన ఇస్తాం అనుకుని వచ్చారండి. అది బీజేపీ తీసుకోవాలా లేకపోతే తెలుగుదేశం తీసుకోవాలా లేదా జనసేన తీసుకోవాలన్నది ఆప్షన్, లేదా పరిమళత్వాన్ని కానీ మళ్ళీ తీసుకొచ్చి మన నెత్తికెడతారా అన్నది ఇంకొక ఆప్షన్. ఇదే కదా, ఇంతకన్నా కొత్త ఆప్షన్ ఉంది? చెప్పండి. ఇక్కడ ఏదైనా సరే విజయసాయి రెడ్డి ఓ బీజేపీకి వారసుని ఇస్తాడు, లేదా జనసేనకి వారసుడు ఇస్తాడు, లేదా తెలుగుదేశంకి వారసు ఇస్తాడు. మరి జగన్ పరిస్థితి ఏంటి సార్? జనసేనకి టీడీపీకి వాళ్ళకి ఇస్తే ఇవ్వనండి సార్. అప్పుడే మడతకాజా అని చెప్పాను కదా. ఇచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఊహించకుండా ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీక్వెన్స్ ప్యాకెడితే తెలుస్తుంది సార్. సీక్వెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. 4th కార్ రావట్లేదు, ఆట అవ్వట్లేదు, పక్కోడిది కూడా అదే మూమెంట్ ఉంది. మీరు జోకర్ తీసుకొడతారా కొట్టరా? నేను ఆడలేను, నాకు తెలియదు దాని గురించి. తెలుసుకోండి ఆడినోడికి. నేను చెప్తున్నా, జోకర్ తీసి కొట్టాడంటే అర్థం ఏంటి? భయంకరమైన డిఫెన్స్ ఆడుతున్నాడు అని అర్థం. మీరు చెప్పే లాజికల్ చాలా అండర్స్టాండింగ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అర్థమైన వాళ్ళకి అర్థం అవుతుంది. విజయసాయి రెడ్డి రాజీనామాతే ఎంతమంది జుట్లు పీక్కుంటారో నాకు తెలుసు. చాలా ఇప్పుడు ఆల్రెడీ పీకుతున్నారు చాలా మంది. ఇప్పుడు వైసీపీలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఫస్ట్ వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎవరి సంగతి నాకు ఎంత వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అది చాలా నాకు. వీళ్ళ తర్వాత సంగతి ఆలోచించుకోవాలి. అర్థమైతేనట్టు అర్థం అయిపోతానట్టు. సో వైసీపీలో డైలమానా ఉందంటే మిగతా వాళ్ళు ఉంటారో తప్పలేదు. ఈ మూవ్ ఏంటో వీళ్ళకే అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు. అంటే దాన్ని కనీసం జగన్ కన్నా అర్థం అవుతుందా మూవ్? అర్థం కాకుండానే ఇప్పుడు కెప్టెన్కి తెలియకుండానే డౌన్ ప్రమోట్ చేసి, లేదా కోచ్కి తెలియకుండానే ధోని గడు బూత్ ఎల్లరికి మురళీధరన్ బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి యువరాజ్ సింగ్ నువ్వుగా నిలగలిగాడా? హీఎస్ కన్విన్స్డ్ కోచ్ అండ్ హీఎస్ టేకెన్ యాజ్ అ కెప్టెన్ డెసిషన్. ఈ రెండు లేకుండా వరల్డ్ కప్ మన చేతిలో లేదు. నెక్స్ట్ ఎలక్షన్ కాంకర్ చేసుకోవాలి అంటే దానికి స్ట్రాటజీస్ ఉంటాయి, వేసుకోవాలి. సరే, నెక్స్ట్ ఎలక్షన్ వరకు చూడాలి. అప్పటిదాకా ఆయన సైలెన్స్ ఉంటాడా లేదనేది కూడా. సైలెన్స్ లేకపోతే ఏడు చేస్తాడు. మీరు అన్నారు కదా వాళ్ళ అమ్మాయిని రంగంలో దింపుతారని. దింపితే ఏమవుతుంది చూద్దాం. దానికి సంబంధించి ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నానండి ప్రజాచైతన్యం.